నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాళ పేదరాశి పెద్దమ్మ మనకి చెప్పే కథ పేరు రాజహంస కలహంస. రాజహంస కలహంస తల్లి కూతుళ్ళు. తల్లి కూతుళ్ళంటే రాజహంస కన్నతల్లి కాదు, కలహంసకు సవతి తల్లి. ఇద్దరికీ వయసులో కానీ అందచందాల్లో కానీ పెద్దగా తేడా లేదు. ఫలితంగా తెలిసిన వాళ్ళు ఆ ఇద్దరిని తల్లి కూతుళ్ళు అనుకుంటే, తెలియని వాళ్ళంతా అక్క చెల్లెళ్ళు అనుకుంటారు. రాజహంస మహా అందగత్తె, ప్రపంచ సుందరి. ఆ సుందరిని ఆమె ఎత్తు బంగారం చెల్లించి మరీ వివాహం చేసుకున్నాడు రాజు. ప్రపంచ సుందరిగా ఎప్పుడూ తానే ఉండాలి, మరొకరు ఉండరాదు అన్నది రాజహంస ఆశ. ఉంటే అస్సలు భరించలేదామె. ఆ భరించలేని తనంతో ఎంతకైనా తెగించేందుకు అస్సలు వెనకాడదు. ఇంతవరకు రాజహంసను మించిన అందగత్తే లేదు. ఆ విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుందామె. ఇప్పుడు ఉన్నదేమోనని ఆ సంగతి తెలుసుకునేందుకు కలహంసతో సహా బయలుదేరింది. ఊరికి ఉత్తరాన కొండల్లో కోన ఒకటి ఉంది. ఆ కోనలో చల్లని నీరుగల నుయ్యి ఒకటి ఉంది. ఆ నూతిలో ఒక పెద్ద తాబేలు ఉంది. ఆ తాబేలుకి ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసు. ఏది అడిగినా ఇట్టే సమాధానం చెబుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. అంతేగాని అబద్ధం చెప్పదు. దాన్నడిగితే తనని మించిన అందగత్తె లేదని సంతృప్తిగా ఉంది రాజహంస. ఇప్పుడు కూడా దానిని అడిగేందుకే కలహంసతో సహా ఆ కోనకి బయలుదేరింది. అలా వెళ్ళి నూతి దగ్గరకు చేరుకుని తీసుకువచ్చిన మంచి ముత్యాలను దోసిళ్లతో నూతిలో పోసింది. వాటిని అందుకునేందుకు పైకి తేలుతూ వచ్చింది తాబేలు. అలా వచ్చిన తాబేలుకి చేతులెత్తి నమస్కరించింది రాజహంస. తరువాత ఇలా అడిగింది, కూర్మరాజా, ప్రపంచ సుందరిని నేనే కదూ అని. కాదు అన్నది తాబేలు. మరెవరు? తట్టుకోలేక కసిగా అరిచింది రాజహంస. నీ సవతి కూతురు కలహంస అన్నది తాబేలు. ఆ మాటలు భరించలేకపోయి గుడ్లురుముతూ కలహంసను చూసింది రాజహంస. మీద పడి ఆమెను రక్కేసింది. ఆమె జుట్టు చెరిపేసి అలంకరణంతా పీకేసి ఆభరణాలన్నీ తీసేసింది. కోటకి పద, చెబుతాను నీ పని అన్నది. కలహంసను బరబరా ఈడ్చుకుని వచ్చి కోటలో బంధించింది. రాత్రి ఏకాంత మందిరంలోకి రాజొస్తున్నాడని తెలిసి అనారోగ్యాన్ని నటించసాగింది. అమ్మో, అబ్బో, నాయనో అంటూ గుండెలు, గొంతు, కడుపు పట్టుకుని మెలికలు తిరగసాగింది. రాజు వచ్చి చూశాడామెను. రాజవైద్యులను పిలిపించాడు. మహారాణిని పరీక్షించండి, ఎలాంటి చికిత్సకైనా వెనుకాడకండి అని చెప్పాడు. పరీక్షించి చూశారు రాజవైద్యులు. రాజహంసలో ఏ అనారోగ్యమూ వారికి కనిపించలేదు. ఆ మాటే రాజుకు చెప్పారు. ముసలి వైద్యులు ఇలాగే చెబుతారు మహారాజా, వారి మాటలు నమ్మకండి. మన పెళ్ళి కాకముందు కూడా ఇలాగే నాకు అనారోగ్యం చేసింది. అప్పుడు మా వైద్యులు ప్రపంచంలోకే అందగత్తైన సుందరి గుండెను, కాలేయాన్ని కోసి తెచ్చి నా చేత తినిపించారు. అప్పుడు తగ్గింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తే తప్పకుండా తగ్గుతుంది అన్నది రాజహంస. నిన్ను మించిన ప్రపంచ సుందరి ఎవరున్నారు మహారాణి అడిగాడు రాజు. ఉన్నది మహారాజా. ఎక్కడా? మన కోటలోనే. మన కోటలోనా? ఎవరు? ఆశ్చర్యపోయాడు రాజు. ఇంకెవరు, మన కలహంసే మహారాజా అన్నది రాజహంస. రాజు దిగ్భ్రాంతి చెందాడు. అయినా ఆ భావం తన భార్య గ్రహించకుండా జాగ్రత్త పడ్డాడు. నాకు కలహంస గుండెకాయ, కాలేయం కావాలి, తెచ్చివ్వండి మహారాజా. వాటిని తింటేనే నేను బతుకుతాను, లేదంటే మరణిస్తాను. మీకు నేను కావాలో
మీ కూతురు కావాలో మీరే తేల్చుకోండి అన్నది రాజహంస. సమాధానం లేదు రాజు దగ్గర నుంచి. చెప్పండి మహారాజా, ఈ అందాల రాశి మీకు అక్కర్లేదా? ఆ కూతురే కావాలా? రెట్టించి అడిగింది రాజహంస. నువ్వే కావాలి మహారాణి, నువ్వే కావాలి అన్నాడు రాజు. ఆ మాట విని ఆనందించింది రాజహంస. కలహంసను ఎక్కడ బందీగా ఉంచింది అతనికి తెలియజేసింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నది. రాజు వెళ్ళి కలహంసను కలిశాడు. ఏడుస్తోన్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. కోనలో నూతి దగ్గర జరిగిందంతా కూతురు చెబితే అంతఃపురంలో జరిగిందంతా రాజు చెప్పాడు. మీ పిన్నికి తనను మించిన అందగత్తె ఈ ప్రపంచంలో ఉండకూడదమ్మా, అందుకే నీ చావును కోరుకుంటోంది అన్నాడు. అయితే నన్ను చంపేస్తావా నాన్నా? భయపడుతూ అడిగింది కలహంస. ఎంత మాట అన్నావమ్మా? కసాయివాడైనా కన్న కూతుర్ని చంపుకుంటాడా? అస్సలు చంపనమ్మా, నిన్ను చంపను. కాకపోతే నిన్ను చంపినట్టుగా మీ పిన్నికి తెలియాలి, తెలియజేస్తాను అన్నాడు సాలోచనగా చూస్తూ. పరదేశపు రాజు విక్రమసింహుడు, అతని కుమారుడు సూరసింహుడు గుర్తుకు వచ్చారతనికి. రాజుతో వియ్యం అందేందుకు విక్రమసింహుడు ఏనాటి నుంచో ముచ్చట పడుతున్నాడు. కలహంస సూరసింహుల వివాహాన్ని ఆశిస్తున్నాడు. ఇదే అదను అనుకున్నాడు రాజు. సూరసింహుణ్ణి రహస్యంగా పిలిపించాడు. ఎవ్వరికీ తెలియకుండా అతనికి కలహంసనిచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరినీ వెంటనే పరదేశానికి పంపించేశాడు. అలా వారం రోజులైంది. తాను కోరినట్టుగా కలహంసను రాజు చంపినట్టు లేడు. చంపితే ఏనాడో ఆమె గుండెకాయ, కాలేయం తన చేతిలో ఉండేవి. అలా జరగలేదు గనుక కలహంస చంపబడలేదు. ఏదో తాత్సారం చేస్తున్నాడు రాజు. కన్న కూతురు మీద మమకారం వల్ల చంపలేకపోతున్నాడేమో అనుకుంది రాజహంస. అనారోగ్యం రెట్టింపైనట్టుగా నటించింది. కలహంస గుండెకాయ, కాలేయం త్వరగా తీసుకురండి మహారాజా, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అన్నది. సరే అన్నాడు రాజు. మంత్రాంగం నెరిపాడు. అనుకూలురైన 2 భటుల్ని పిలిచాడు. అడవిలోకి వెళ్ళి ఏదైనా మేకను చంపి దాని గుండెకాయని, కాలేయాన్ని తీసుకుని రమ్మన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. మేక గుండెకాయను, కాలేయాన్ని రాజహంసకిచ్చాడు రాజు. అవి కలహంసవేనని ఏడుస్తూ నమ్మబలికాడు. చాలా సంతోషించింది రాజహంస. వాటిని తిని కోలుకున్నట్టుగా లేచి తిరుగాడసాగింది. అలా సంవత్సరం గడిచింది. కోనలోని నూతి దగ్గరకు మళ్ళీ వెళ్ళింది రాజహంస. దోసిళ్లతో ముత్యాలు పోసి తాబేలును పైకి పిలిచింది. కూర్మరాజా, ప్రపంచ సుందరిని నేనే కదూ అని అడిగింది. కాదు అన్నది తాబేలు. మరెవరు? తట్టుకోలేక మళ్ళీ అడిగింది రాజహంస. నీ సవతి కూతురు కలహంస. కలహంస అంటూ ఆశ్చర్యపోయింది. అవును, కలహంసే. అదెప్పుడో చచ్చింది కూర్మరాజా. దాని గుండెకాయ, కాలేయము నేను తిన్నాను కూడా. నువ్వు తిన్నవి కలహంసవి కాదు, అడవి మేకవి తిన్నావు అన్నది తాబేలు. రాజహంస అది విని చేష్టలుడిగిపోయింది. కాసేపటికి తేరుకుని అడిగింది. అయితే కలహంస బతికి ఉన్నట్టేనా? ఎక్కడ ఉన్నట్టు అని. పరదేశపు రాజు సూరసింహుణ్ణి పెళ్లి చేసుకుని సింహపురిలో ఉంటుంది. ఆ తాబేలు మాట పూర్తి కానేలేదు. చరచరా అంతఃపురానికి చేరుకుంది రాజహంస. రమ్మని రాజుకి కబురు పెట్టింది. ఆనందిస్తున్నట్టుగా అంతఃపురంలోని దీపాలన్నీ వెలిగించింది. రాజు కోసం నిరీక్షించసాగింది. రాజు వచ్చి దీపాల కొలువు చూసి సంతోషించాడు. ఎందుకింత ఆనందం దేవి అని ప్రశ్నించాడు. నా కూతురు కలహంస బతికే ఉందట కదా, తెలిసింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను అన్నది. రాజుని కౌగిలించుకుని ఎంతో సంతోషం ఉన్నట్టు నటించింది. కూతురు గుండెకాయ,
కాలేయం తిన్న రాక్షసిని. అనారోగ్యం నుంచి కోలుకోవాలంటే తప్పదని తిన్నాను. తిన్నందుకు ఇన్నాళ్ళు ఎంతగా మదనపడ్డానో మీకు తెలియదు. ఇవాళ తెలిసింది. నేను తిన్నది కలహంస గుండెకాయ కాలేయం కాదని, అవి అడవి మేకవని. ఎంతో ఆనందించాను. మంచి పని చేశారు. మానసిక చికిత్సతో నన్ను మనిషిని చేశారు. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేను అన్నది. రాజు గుండెల నిండా ఊపిరి తీసుకున్నాడు. తాను చేసిన పనికి ఆనందించాడు. నేను ఇవాళ నా కూతుర్ని చూడాలి. నా కలహంసను నేను తనివి తీరా కౌగిలించుకోవాలి. సింహపురికి వెళ్తాను. అనుమతిని ప్రసాదించండి అని వేడుకుంది రాజహంస. అంగీకరించాడు రాజు. చాలా కానుకలిచ్చి పంపాడామెను. రాజహంస బయలుదేరే ముందు వార్తావహుణ్ణి కూడా సింహపురికి పంపించాడు. కలహంసను చూసేందుకు రాజహంస వస్తున్నదని తెలియజేయమన్నాడు అతన్ని. అతను అలాగే చేశాడు. సింహపురికి రాజహంస వస్తున్నదని విని గజగజ వణికిపోయింది కలహంస. సూరసింహుడి గుండెల్లో తలదాచుకున్నది. ఎందుకు హంస ఇంతగా భయపడుతున్నావు? అడిగాడు సూరసింహుడు. తనకంటే ఎవ్వరు అందంగా ఉన్నా మా పిన్ని అస్సలు సహించలేదు. వారి అంతు చూస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడికొస్తోంది. నాకు భయంగా ఉంది యువరాజా. మా పిన్ని నా ప్రాణాలు తీసేస్తుంది. నన్ను కాపాడండి అని ప్రార్థించింది కలహంస. ఆలోచించాడు సూరసింహుడు. అత్తగారిని రావద్దని నిరోధించలేడు. బావుండదు. అలాగని భార్యను పణంగా పెట్టలేడు. బాగా ఆలోచించాడతను. రాజమందిరంలో కలహంసను ఉంచి తలుపులు మూసుకోమన్నాడు. ఎవరు ఎంత పిలిచినా తలుపులు తెరవవద్దని చెప్పాడు. రాజహంస అరచి గీపెట్టినా తలుపులకు తల బాదుకున్నా తలుపు తెరిచి బయట అడుగు మాత్రం పెట్టవద్దన్నాడు. అలాగేనన్నది కలహంస. రాజమందిరంలో ఉండి తలుపులు మూసుకున్నది. రాజహంస సింహపురికి చేరుకుంది. కలహంస కోసం వెదికి చూస్తే ఎక్కడా కనిపించలేదామె. ఆరా తీస్తే రాజమందిరంలో ఉన్నదని తెలిసింది. మూసిన మందిరం తలుపుల్ని తెరవమని, ఒక్కసారి చూసి వెళ్తానని వేడుకుంది రాజహంస. అయినా తలుపులు తెరవలేదు కలహంస. కూర్మరాజు చెప్పింది విని కోపం పట్టలేకపోయాను. ఆనాడు నీ పట్ల చాలా అనాగరికంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు కలహంస. ఒక్కసారి తలుపు తీయి, నిన్ను కళ్ళారా చూసి వెళ్తాను అన్నది రాజహంస. విషాదాన్ని ఒలకబోస్తూ రుద్ధకంఠంతో గోల చేసింది. అయినా సరే తలుపులు తెరవలేదు కలహంస. నీకోసం నీ తండ్రి ఎన్ని కానుకలు పంపించాడో చూడు. మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు. ఒక్కసారి తలుపు తీసి ఇవన్నీ తీసుకో. నా మాట విను. మా అమ్మవు కదూ, నా తల్లివి కదూ. కలహంస, తలుపు తీయమ్మా అంటూ ప్రాధేయపడింది రాజహంస. అయినా సరే తలుపులు తెరుచుకోలేదు. కలహంస ప్రాణభయంతో తలుపులు తెరిచి బయటకి రాదు. ఇప్పుడు ఎలా? కోపంతో కనుబొమలు సాగదీసింది రాజహంస. తలుపుల్ని పరిశీలనగా చూసింది. తాళం చెవి పెట్టే రంధ్రం తప్ప మరేమీ కనిపించలేదామెకు. ఇది చాలు అనుకుని క్రూరంగా సన్నగా నవ్వుకున్నది. గొంతులో బాధను గుప్పిస్తూ ఇలా అన్నది రాజహంస. నిన్ను అంతం చేస్తానేమోనని నీకున్న అనుమానం కాదనలేను. ముందు అలాగే ప్రవర్తించాను. ఆ తప్పు నాదే. దానికి ఇది తగిన శిక్ష అంటూ రాజహంస తన తలను తలుపులకేసి బాదుకున్నది. ఆ శబ్దాలు విని తల్లడిల్లింది కలహంస. కరిగిపోయింది. నువ్వు తలుపులు తీసి నాకు కనిపించవద్దు. అంత దూరం నుంచి వారం రోజులు ప్రయాణం చేసి మీ సింహపురికి చేరుకున్నాను. అందుకైనా జాలిపడి నేను చెప్పింది చెయ్యి అని అడిగింది రాజహంస. చెప్పు పిన్ని, ఏం చెయ్యను అంటూ అడిగింది కలహంస. తలుపుకి తాళం చెవి పెట్టే రంధ్రం ఉంది కదా, అందులో నీ ఎడమ చేతి చిటికెన వేలు పెట్టి చూపించు. ఆ వేలును ముద్దాడి
నాకింతే ప్రాప్తమనుకుని వెళ్ళిపోతాను అన్నది. ఆలోచించింది కలహంస. తాళం చెవి రంధ్రంలో వేలు పెడితే ప్రమాదం ఏమున్నది? ఏమీ లేదు. వేలు ముద్దాడి వెళ్ళిపోతానంటోంది పిన్ని. పాపం అనుకుని జాలి చెంది అలాగే చేసింది కలహంస. ఆ వేలు అలా బయటికి వచ్చిందో లేదో దాన్ని అలాగే గట్టిగా పట్టుకుని ఆ వేలికి విషం పూసిన గుండు సూదిని గట్టిగా గుచ్చింది. అంతే, వేలు లాక్కుని విలవిల్లాడుతూ కలహంస మరణించింది. రాజమందిరం తలుపులు మూసుకుని లోపల ఉండమని, అరిచి గీపెట్టిన తలుపులు తెరవవద్దని చెప్పి సూరసింహుడు వేటకి వెళ్ళిపోయాడు. పల్లెల్లో పశు సంపదను వన్యమృగాలు పొట్టన పెట్టుకుంటున్నాయని తెలిసి అతనికి వేట తప్పనిసరి అయ్యింది. వేటాడి వేటాడి అలసిపోయి సూర్యాస్తమయం అయ్యాక వెనుదిరిగాడు. పరుగున రాజమందిరానికి చేరుకుని రాజహంస రాకపోకల గురించి తెలుసుకున్నాడు. ఆమె మందిరం తలుపులు తెరవమని నెత్తి నోరు మొత్తుకున్నదని, అయినా సరే యువరాణి తలుపులు తెరవలేదని పరిచారకులు చెప్పారు. అది విని చాలా సంతోషించాడు. తరువాత సూరసింహుడు వెళ్ళి తలుపు తట్టాడు. కలహంస, నేను సూరసింహుణ్ణి, తలుపు తీయి అన్నాడు. తలుపు తెరుచుకోలేదు. మళ్ళీ తట్టాడు. అయినా తెరుచుకోలేదు. తలుపుల్ని గట్టిగా తట్టి పిలిచాడు. కలహంస అంటూ కేకలేశాడు. అయినా తలుపులు తెరుచుకోకపోవడంతో అనేకమైన అనుమానాలు వచ్చాయి అతనికి. తాళం చెవి పెట్టే రంధ్రం దగ్గర నుంచి కన్ను పెట్టి మందిరంలోకి చూశాడు. లోపల కలహంస అచేతనంగా పడి ఉండడం చూసి ఆందోళన చెందాడతను. మందిరం తలుపులు పడగొట్టి ఒక్క ఉదుటున లోపలికి ప్రవేశించి నేలమీద పడి ఉన్న కలహంసను చూశాడు సూరసింహుడు. ఒళ్ళోకి తీసుకుని కలహంస అంటూ కలవరించాడు. చెవిలో గట్టిగా అరిచాడు. కదలిక లేని ఆమెను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతలోపు రాజవైద్యులు వచ్చి కలహంసను పరీక్షించారు. చిత్రంగా ఉంది యువరాజా, మనిషిలో జీవకళ కొట్టొచ్చినట్టుగా ఉంది, కానీ కదలిక లేదు. సన్నగా ఊపిరి ఆడుతోంది కానీ జీవించి ఉన్నట్టు కాదు అన్నారు రాజవైద్యులు. ఈ స్థితిని మూర్ఛనిద్ర అంటారు అని కూడా చెప్పారు. అర్థం కానట్టుగా చూశాడు సూరసింహుడు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా ఇలాగే ఉంటారు యువరాజా. అదృష్టం బావుంటే ఎప్పటికైనా మెలకువలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆ నిద్రలోనే చనిపోయే అవకాశం కూడా ఉంది అన్నారు రాజవైద్యులు. చాలా బాధతో కళ్ళు మూసుకున్నాడు సూరసింహుడు. ఒక పని చెయ్యండి మహారాజా, ఈ మందిరంలోనే యువరాణి గారిని ఇలాగే ఉంచి అంతరాయాలు కలగకుండా తాళం వేసిపెట్టి అప్పుడప్పుడు మీరే తలుపు తెరిచి యువరాణి గారిని గమనించండి అన్నారు రాజవైద్యులు. వారు చెప్పినట్టుగానే చేశాడు సూరసింహుడు. వారానికొకసారి వెళ్ళి కలహంసలో ఏదైనా మార్పు కనిపిస్తుందా అని చూసేవాడు. లేకపోగా దుఃఖించి వెనుదిరిగేవాడు. ఇలా 6 నెలలు గడిచాయి. ఒకనాడు కొడుకు సూరసింహుణ్ణి తండ్రి వీరసింహుడు చేరబిలిచాడు. అనారోగ్యంతో ఉన్నాడతను. కొడుకు సూరసింహుడితో ఇలా చెప్పసాగాడు. రాజవంశం అంకురించాలి గాని అంతరించకూడదు నాయనా. నా బాధను అర్థం చేసుకుని నువ్వు మరొక పెళ్లి చేసుకో అని. సమాధానం చెప్పలేదు సూరసింహుడు. రేపు కలహంస బతికితే రాజుగారికి 2 భార్యలు. మన దురదృష్టం కొద్దీ ఆమె మరణిస్తే దైవలీలను మనం కాదనలేము. ఇందులో కలహంసకు నువ్వు చేసే అన్యాయం ఏమీ లేదు. ఆలోచించి ఈ వంశాన్ని నిలబెట్టు నాయనా అని వీరసింహుడు ప్రార్థిస్తున్నట్టుగా సూరసింహుని చేతులు పట్టుకున్నాడు. సూరసింహుడు విధి లేక 2వ వివాహానికి అంగీకరించి రాజ్యంలోని పేద రైతు పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కస్తూరి. రాచకన్యలు ఉండగా రైతు పిల్లను పెళ్లి చేసుకోవడంలో ఒక విశేషం ఉన్నది. కస్తూరికి పక్షులంటే చాలా ప్రేమ. అడవికి సమీపంగా నివసిస్తూ చిలకలను చేరదీయడం కస్తూరికి చాలా సరదా. వాటికి మాటలు నేర్పడం ఆమెకు మహదానందం.
ఓసారి అలా మాటలు నేర్పుతూ ఆనందిస్తోంది కస్తూరి. తన పేరును చిలుకతోటి పలికిస్తోంది. అంతలో విసురుగా వచ్చి ఘాటంగా నాటుకున్న బాణానికి విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది ఆ చిలక. ఎవరీ పాపానికి ఒడిగట్టారు? నా చిలకను చంపిందెవరు? అని గోల చేస్తోన్న కస్తూరి ముందు తల వంచుకుని నిల్చున్నాడు సూరసింహుడు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. అయినా తప్పు తప్పే. నేను చేసిన తప్పుకి శిక్ష విధిస్తే అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు సూరసింహుడు. ప్రాణాలు విడిచిన చిలకను, కన్నీరు మున్నీరవుతోన్న కూతురిని చూశాడు ఆమె తండ్రి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కూతురిని నువ్వు పెళ్లి చేసుకో, కాదంటే ఆ అమాయకురాలి కన్నీటికి ఆహుతైపోతావు అన్నాడు. పేదరైతు ఆగ్రహం అభ్యర్థనలా వినిపించింది. దాంతో అంగీకరించాడు సూరసింహుడు. తప్పయ్యా, ప్రమాదవశాత్తు జరిగిందంటున్నారు యువరాజు. దానికి ఇంత శిక్ష తగదు అంది కస్తూరి. ఆమె ప్రేమ ఆప్యాయతలు, బుద్ధి అన్నీ నచ్చిన రాజకుమారుడు ఆమెను వివాహానికి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్ది రోజులకే అంతఃపురాన్ని చక్కదిద్దే బాధ్యత తనే స్వీకరించింది కస్తూరి. పరిచారకులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చేస్తున్నది తెలుసుకుంది. అలాగే అంతఃపురాలలోని మందిరాలను అన్నీ గమనించసాగింది. అటుగా ఉన్న రాజమందిరం తాళం వెయ్యబడి ఉండడాన్ని చూసింది. అందులో ఏముందో చూడాలనుకుని తాళం చెవి కోసం ప్రయత్నించింది. అది దొరకలేదు. మా దగ్గర లేదంటే మా దగ్గర లేదన్నారు పరిచారికులు. మరి ఎవరి దగ్గర ఉంది అని గట్టిగా అడిగితే యువరాజు సూరసింహుని దగ్గర ఉన్నది. వారే అప్పుడప్పుడు ఆ తలుపు తెరిచి లోనికి వెళ్ళి వస్తారు అని చెప్పారు. సూరసింహుని దగ్గర తాళాన్ని చూసింది కస్తూరి. దానిని అతను ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచటం కూడా గమనించింది. కానీ ఒకరోజు అతను ఆ తాళాన్ని భోజనశాలలో మరిచి వేటకి వెళ్ళాడు. అదే అవకాశంగా ఆ తాళాన్ని అందుకుని కస్తూరి పరిగెత్తి రాజమందిరానికి చేరుకుని తాళం తీసి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళింది. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అందానికి అందం, గొప్ప సౌందర్యరాశి కలహంస కదలిక లేకుండా పడి ఉండడం చూసింది. ముఖంలో జీవకళ ఉంది. గుండె ఆడుతోంది. ఆమె గుండె కొట్టుకునే శబ్దం గమనించి బతికి ఉంది కానీ చలనం లేదు, ఏమై ఉంటుంది అని ఆలోచించింది కస్తూరి. అలా ఆలోచిస్తూ కలహంసను నఖశిఖ పర్యంతం పట్టి పట్టి చూసింది. చేత్తో ఆమె శరీరాన్ని సున్నితంగా నిమురుతూ పరీక్షించింది. కలహంస ఎడమ చేతి చిటికిన వేలుకి ఏదో బొడిపలాగా ఉండడం చూసి దానిని తన కుడి చేతి చూపుడు వేలు బొటనవేళ్లతో బలంగా నొక్కి బయటకి లాగేసింది. అది గుండుసూది. ఎప్పుడైతే కలహంస చేతి నుంచి అది బయటపడిందో ఆ మరుక్షణమే ఆమె ఒక చిన్న దగ్గు దగ్గి నిద్రలోంచి మేల్కొన్నట్టుగా లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న కస్తూరిని చూసి విస్తుపోయి ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు కస్తూరి అంటూ తనకి సూరసింహునికి జరిగిన వివాహం గురించి వివరంగా తెలియజేసింది కస్తూరి. అలాగే తన పేరు కలహంస అంటూ సవతి తల్లి రాజహంస గురించి, తాబేలు గురించి, తనకు జరిగినవన్నిటి గురించి వివరించింది కలహంస. అక్క అంటే చెల్లి అనుకున్నారు. ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకున్నారు. సాయంత్రం మందిరానికి చేరుకున్న సూరసింహునికి కలహంసను చూపించి నవ్వింది కస్తూరి. ప్రాయశ్చిత్తానికి చేసుకున్న పెళ్ళి కాదు. నేను మీకు ఏ రకంగానూ తగను. అక్క మామూలయ్యిందిగా. ఇద్దరూ చక్కగా జీవించండి. నాకు సెలవిప్పించండి, వెళ్ళిపోతాను అన్నది కస్తూరి. అక్క అని పిలిచి ఎక్కడికి వెళ్తావు? నీ స్థానం ఇక్కడే అన్నది కలహంస. అవునన్నట్టుగా ఇద్దరినీ దగ్గరగా తీసుకున్నాడు సూరసింహుడు. అలా మరొక 6 మాసాలు గడిచాయి. ఒక పక్క కలహంస మరణించే ఉంటుంది, అనుమానం లేదు అందులో. ఇక తానే ప్రపంచ సుందరి అనుకుంటూ
తిరుగుతోంది రాజహంస. ఆ మాట మరొకసారి తాబేలు ద్వారా విందామని కొండల్లోని కోనకు చేరింది. అక్కడి నూతిని సమీపించి మంచి ముత్యాలను దోసెళ్లతో పోసి పైకి వచ్చిన తాబేలుకి నమస్కరించి ఇలా అడిగింది. కూర్మరాజా, ఇప్పుడు ప్రపంచసుందరి నేనే కదా అని. కాదు అన్నది తాబేలు. ఇంకెవరు అని కోపాన్ని అణుచుకోలేక పెద్దగా కేకేసింది రాజహంస. కలహంస అని సమాధానం చెప్పింది తాబేలు. కలహంస అదెప్పుడో చచ్చిపోయిందిగా అంది రాజహంస. లేదు, నువ్విచ్చిన విషపు గుండు సూదికి నెలల పాటు మూర్ఛనిద్రపోయింది. ఆమె సవతి కస్తూరి సాయం వల్ల తిరిగి లేచి కూర్చుంది. క్షేమంగా ఉందిప్పుడు అంది తాబేలు. అయ్యో అని బాధగా తల బాదుకుని తేరుకుంది రాజహంస. కలహంస అంతు చూడందే నిద్రపోకూడదు అనుకుంది. అంతఃపురానికి చేరింది. ఏడాదిగా కలహంస వివరాలేవీ తెలియడం లేదని, ఆమెను చూడడానికి సింహపురికి వెళ్ళి వస్తానని అన్నది. అందుకు అంగీకరించాడు రాజు. రాజహంస ప్రయాణానికి అన్నీ సిద్ధం చేశాడు. మర్నాడు ప్రయాణం. తెల్లవార్లు పాయసం తయారు చేస్తూ కూర్చుంది రాజహంస. పాయసంలో కాలకూట విషాన్ని కలిపింది. అది విషమని తెలియకుండా ఉండేందుకు అనేక సుగంధ ద్రవ్యాలు కలిపింది. తెల్లవారుతూనే పాయసాన్ని పట్టుకుని సింహపురికి బయలుదేరింది. అక్కడ చేరుకుని పాయస పాత్రను పట్టుకుని కలహంస అని ప్రేమగా పిలుస్తూ అంతఃపురం లోపలికి చేరుకున్నది. చేతిలో పాత్రతో రాజహంస అంతఃపుర ప్రవేశం చేయడాన్ని డాబాపై నుంచి చూసింది కలహంస. ఉనికిపోతూ పక్కనే నిల్చున్న కస్తూరికి ఆమెను చూపించింది. పిన్ని నన్ను చంపడానికే వస్తోంది అని బెదిరిపోసాగింది. నువ్వేం భయపడకక్కా, నేనున్నాను కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నది కస్తూరి. ఇక్కడున్నావా నా తల్లి, నా అమ్మే, రారా నీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను అంటూ డాబా మీదికొచ్చింది రాజహంస. కలహంసను దగ్గరగా తీసుకుని ఆమె చేత బలవంతంగా దాన్ని తాగించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని వెంటనే అడ్డుకుంది కస్తూరి. ఈ దేశం ఆచారం ప్రకారం ఎవరేది అందజేసిన వారే ముందుగా దాన్ని తినాలి. శబరి మా కులదైవం, ఆమెను గౌరవిస్తూ మేమీ ఆచారాన్ని పాటిస్తున్నాం అన్నది కస్తూరి. మనలో మనకి ఆచారాలేమిటమ్మా, భలేదానివే, రామారా తీసుకో అని కలహంసను బలవంతం చేయసాగింది. అక్క తీసుకోదు, మీరు బలవంతం చేస్తే భటులను కేకేసి మిమ్మల్ని నిర్బంధించాల్సి వస్తుంది, అందుకని ముందుగా మీరే తీసుకోండి అన్నది కస్తూరి. నాకొద్దు, నేను తీసుకోను అన్నది రాజహంస. తీసుకోవాల్సిందే, మీరు చేసిన పాయసానికి మీరే భయపడితే ఎలా, తీసుకోండి గద్దించింది కస్తూరి. భయపడ్డది రాజహంస. పాయసాన్ని పారబోసే ఎత్తు వేసి దానిని పారబోయడానికి చూసింది. ఆ ఎత్తును పారనీయక పాత్రను గట్టిగా ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో రాజహంస మెడను పట్టుకుంది కస్తూరి. కలహంస కూడా తోడుగా వచ్చింది. ఇద్దరూ కలిసి పాయసాన్ని రాజహంస గొంతులో పోశారు. వమనం చేసుకునే వీల్లేకుండా ఆమె ముక్కుని నోటిని మూసిపెట్టారు. భగభగా మండుతూ కడుపులోకి దిగిన కాలకూట విషానికి కాళ్ళు చేతులు కొట్టుకుని ఆఖరికి ప్రాణాలు విడిచింది రాజహంస. పీడ పోయిందనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు కలహంస, కస్తూరి. రాజహంస మృతదేహాన్ని రథం మీదికి చేర్చి వచ్చిన దారినే తిరిగి వెళ్ళమన్నారు సారథిని. కస్తూరిని గుండెలకు హత్తుకుని, నువ్వు నా చెల్లివి కాదు, నాకు తల్లివి అంటూ మురిసిపోయింది కలహంస. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.